మాయా మాయా ఏం చేస్తున్నావు ఇంట్లోని? ఖాళీగా కూర్చున్నాను చెప్పు. అదే ఏం చేస్తున్నావు? ఏమైనా పని చేస్తున్నావా లేకపోతే ఖాళీగానే ఉన్నావా అని ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాను మోయా. అది సరే కానీ ఈరోజు ఏం వండుతున్నావు? ఏముంటాయి మోయా, రోజు వంకాయ, బెండకాయ, దొండకాయ, దోసకాయ, చిక్కుడుకాయ, ఇవి వెజ్. రోజు ఇవే రొటీన్గా వారం అంతా తిరిగేటప్పటికి ఇవే వండుకుంటాము. ఇంకా నాన్ వెజ్ అంటావా, చికెను, మటను, బోన్సు, ప్రాన్సు, ఇవి మనం నాన్ వెజ్ వండుకుంటాము. రొటీన్గా వారం తిరిగేటప్పటికి ఇవే రొటీన్ అవుతూ ఉంటాయి. ఇంకేముంటాయి మోయా. అసలు సంగతి చెప్పు. అసలు ఏం చేస్తున్నావు ఈరోజు? ఏం చేస్తున్నానంటే అదే ఆలోచనలో ఉన్నాను. కానీ నాకు బాగా ఆలోచించగా నాకు గుర్తుకొచ్చేది ఏంటంటే, ఇంట్లో పప్పు ఉంది కదా మోయా. అయితే పప్పు వండేస్తాను మోయా. చింతపండు ఉందా? ఉంది. అయితే చింతపండుని పచ్చడి చేసేస్తా. ఆహా. అలాగే నీళ్ళు ఉన్నాయి కదా, దాని రసం పెట్టేస్తా. అయ్యో బాబోయ్, ఈరోజు నేను ఎలా తినాలమ్మా ఈ అన్నాన్ని? అంతే.